మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి ఆ భగవంతుడు అనేక విధాలుగా నన్ను ముందుకు తోస్తున్నాడు. ఈరోజు కళాభారతి అనే పేరిట సంగీతం, కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీతం నా గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల మండలాల్లో ఉండే ప్రజలకి నేర్పించాలి పిల్లలకి. మేము ఎప్పుడో ఒకప్పుడు అనుకునేటప్పుడు మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండడం, చదువుకోలేని నేర్చుకోవడానికి కూడా కావాల్సిన పరిస్థితులు లేకపోవడం వల్ల మేము నేర్చుకోలేకపోయాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నాతో నేను కూచిపూడి నృత్యం నేర్చుకున్నాను. సంగీతంలో కొంచెం ప్రావీణ్యం ఉండేది అప్పట్లో. నాతో పాటు నాకు సహచరుడిగా అప్పట్లో ధర్మరాజు గారు మా సీనియరు. ఆయన భరతనాట్యం నేర్చుకుని ఫోక్ డ్యాన్స్ అవి బాగా చేసేవారు. అప్పట్లో మేము ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళం. ఇప్పుడు కళాభారత పేరిట గోకవరం గ్రామ ప్రజలు ఉండే ప్రజలందరి యొక్క పిల్లలకి పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటే చాలా మంచిదని చెప్పాను. పెద్దవాళ్ళు కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు. కూచిపూడి నృత్యం అలాగే కర్ణాటక సంగీతంలో ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా నేర్పించడానికి మనకి ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుని దాసరి ధర్మరాజు అంటే నాకు వ్యాపార రంగం ఉంది కాబట్టి దాంట్లో కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి దాసరి ధర్మరాజు గారు వారి సహకార పర్యవేక్షణలో మేము ఈ కార్యక్రమాలు ఇక్కడ వైభవపేతంగా నటరాజ స్వామి వారి విగ్రహాన్ని పూజ చేసుకుని ఆ పక్క బిల్డింగ్ లో సరస్వతి అమ్మవారి బిల్డింగ్ లో అక్కడ అమ్మవారు కూడా పూజ చేసుకుని దాదాపుగా 300 మంది దాకా ఎంత ఉంటారమ్మా, ఎంతమంది ఉంటారు అనుకుంటున్నాం. ఎంత స్పందన అంటే విశేషమైన స్పందన. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు. అది నాకు ఇది చూసిన తర్వాత నిజంగానే నా మనసులో కూచిపూడి నాట్యం జరుగుతుంది, పైకి చెప్పుకోలేని పరిస్థితి. ధర్మరాజు గారి పర్యవేక్షణలో మేము ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఈ రోజు ప్రారంభించి దీన్ని చాలా విస్తృత స్థాయిలో ముందుకు తీసుకోవాలని నిర్ణయంతో కూడా ఉన్నాం. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. ఎలా అంటే ఒక స్టూడెంట్ నేర్చుకోవాలంటే, రాజమండ్రి వెళ్ళి నేర్చుకోవాలంటే 1000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అది కూడా వారానికి ఒక క్లాస్ చెప్తారు. నేను దీన్ని సమ్మర్ క్యాంప్ గా తీసుకుని ఒక స్టూడెంట్ దగ్గర నుంచి 200 రూపాయలు ఫీజు తీసుకుంటూ, ఎవరైనా మాకు కష్టంగా ఉండి మేము చేయలేమండి, మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనుకుంటే వాళ్ళకి నేను 100 రూపాయలు నేను భరిస్తున్నాను, 100 రూపాయలు ఎగ్జామ్షన్ ఇస్తున్నాను. వాళ్ళు కళాత్మకమైన దృష్టి వాళ్ళు తీసుకెళ్ళడం కోసం ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారన్నమాట. ఇది చాలా సంతోషకరమైన విషయం. వస్తుంది కదని చెప్పి ఎవరూ ఫ్రీ అడగలేదు. అంటే ఎంత మంచి స్థాయిలో, ఎంత ఉన్నతమైన ప్రమాణ స్థాయిలో పిల్లల్ని పెంచుకుంటున్నారో మీరు అర్థం చేసుకోండి. వాడు మొదట్లో చెప్పాను, మీకు అవకాశం ఉంటే మాత్రమే మీరు చదివించుకోండి, అవకాశం లేదు కష్టపడుతున్నారంటేనే నా దగ్గరికి రండి, ఇది ఫీజు తగ్గించమని చెప్పి అడిగితే 20 అప్లికేషన్ మాత్రం వచ్చినాయంటే అందరూ కూడా ఎంత మంచి ప్రామాణిక స్థాయి అంటే ఉచితాలు ఎవరికి అవసరం లేదు, అలవాటు చేస్తున్నారు అంతే. అంత మాత్రం చేత అర్థం చేసుకోండి. సో దీని విషయంలో కూచిపూడి సాంప్రదాయానికి సంబంధించి చినవెంపటి సత్యం గారి దగ్గర నేర్చుకున్న దివాకర్ గారు, వారి గురించి నేను విన్నాను. వారి యొక్క ప్రావీణ్యతని వారు నేర్పిన పాప శ్రీ ప్రసన్న చేసి చూపించింది. అందరూ కళ్ళు అప్పగించి చూశారు ఆవిడని. ఎంత బాగా చేసిందనంటే అవయవాల యొక్క ఆ కదలికలు కానీ, ఆహభావాలు కానీ, ఆంగికంగా ఎంత అద్భుతంగా ప్రదర్శించిందంటే చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. అలాగే సంగీతం కూడా ఆ మొదటి క్లాస్ నిర్వర్తించారు. అందరూ కూడా మంచి శృతిలో పాడారు. నేను పిల్లలు ఇష్టం వచ్చినట్టు పాడతారు అనుకున్నాను. ఆవిడ చెప్పిన సరళమైన స్థాయిలో మొట్టమొదటి పాట నేర్చుకున్నారు. సో ఇది మొట్టమొదటి దీని యొక్క విజయం సాంప్రదాయబద్ధంగా వెళ్తుంది. ఈ విస్తృతిని నేను భవిష్యత్తులో కూడా, అంటే ఇది ఈ గోకవరం గ్రామానికి మాత్రమే సంబంధించింది కాకుండా చుట్టుపక్కల మండలాలకి, నియోజకవర్గ స్థాయిలో పెంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది చాలా అందరూ గుర్తించాలి. దీని విషయంలో కోరుకొండ, రాజానగరం, జగ్గంపేటలో కూడా మా కళాభారతి అనే పేరు, లేకపోతే ఇంకా పేరు మారొచ్చు, కళాభారతి పేరు మీద దాసరి ధర్మరాజు గారి ఆధ్వర్యంలో మన దివాకర్ గారు, ధనలక్ష్మి మా ఉపాధ్యాయులుగా మాకు ఈ సంగీత విభావరిని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా అదృష్టకరమైన రోజు. చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. చాలా సంతోషం అనిపించింది ఈ విషయాన్ని మీ అందరూ తెలియబోతున్నా. దాసరి మన తమనదర్ గారు కూడా మేము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆయన ఈ ఊరికి గ్రామ పెద్దగా ఎప్పుడు నిలబడుతూ అండగా ఉన్నారు. వారు కూడా వచ్చి ఆశీర్వదించారు. చాలా సంతోషం. నాకు నా మేనలుడు అయ్యప్ప కానీ, మా తామల రాంబాబు గారు, ఎనకోటి దొర గారు, వసాల ప్రసాద్ గారు, పంతులు జగన్నాథ్ పంతులు గారు మాకు ముఖ్యంగా చాలా సహాయ సహకారాలు అందిస్తూ, మీ పాత్రికేయుల సహకారంతో, అలాగే నా స్టాఫ్ వెనకాల నుంచున్నారు, మీరు అందరూ చూడొచ్చు. ఒక 10 మంది దాకా స్టాఫ్ ఉన్నారు. నా డ్రైవర్లను కూడా నేను కుటుంబ సభ్యులుగా భావిస్తాను తప్ప నా ఎంప్లాయీస్కి ఎక్కడ ట్రీట్ చేయను. వాళ్ళ కష్ట సుఖాలు చూసుకోవడం కానీ, వాళ్ళ మంచి చెట్లు కూడా నా బంధుమిత్రులుగానే ట్రీట్ చేస్తాను. పేర్లకు మాత్రమే మా డ్రైవరు, నాకు మా ఎంప్లాయీ చెప్తాను తప్ప వాళ్ళని ఆత్మీయతగా ఉంచుకుంటూ మేమందరం కలిసి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని విస్తరించింది.